హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాపర్స్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. నేను భిక్షపతి. ఆగస్టు 4, 2020 వివిధ దినపత్రికల్లో వచ్చిన అంశాలని ఎగ్జామ్ ఓరియంటెడ్ గా కొన్ని కరెంట్ అఫైర్స్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇందులో మొదటి అంశము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్టు 3, 2020 ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ రక్షాబంధన్ అనే కార్యక్రమం. సో ఆగస్టు 3, 2020 కూడా సో రక్షాబంధన్ అంటే రాఖీ పౌర్ణమి ఒక సంవత్సరం పండుగను జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో సో ఈ రక్షాబంధన్ దేనికి సంబంధించిందంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిఏడి డిపార్ట్మెంట్ దీన్ని ప్రారంభించింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది ఒక ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఎవరికి ఇది ఉద్దేశించిందంటే ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ కి. సో దేనిపైన అంటే ఆన్ సైబర్ సెక్యూరిటీ, పర్టికులర్ ది సైబర్ క్రైమ్. అంటే సైబర్ క్రైమ్ ని ప్రివెన్షన్ చేయాలి, అంటే సైబర్ క్రైమ్ ని ఆపాలి. సో ఎవరిపైన జరుగుతున్న ఈ సైబర్ క్రైమ్స్ ఎక్కువగా ఉమెన్ పైన, చిల్డ్రన్స్ పైన జరుగుతున్నాయి. సో సైబర్ క్రైమ్స్ ని అంటే ఇక్కడ టెక్నాలజీ ద్వారా జరిగే క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని నిరోధించాలి. సో అలాంటి వాటిని నిరోధించడానికి ఉమెన్ కి, తర్వాత నెక్స్ట్ చిల్డ్రన్ కి ఒక నెలంతా, ఈ ఒక ఆగస్టు నెల అంతా కూడా, ఈ మాసం అంతా కూడా ఏం చేస్తారంటే ఈ యొక్క వాళ్ళకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేస్తారు. రోజు ఎవ్రీడే 1 అవర్ ఈ ప్రోగ్రామ్ అనేది ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిఐడి శాఖ దీన్ని నిర్వహిస్తుంది. సిఐడి అంటే ఏంటంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అని పిలుస్తాం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఆగస్టు 3, 2020 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన కార్యక్రమం ఈ రక్షాబంధన్ యొక్క ఉద్దేశం ఏంటంటే టు స్టాప్ ద సైబర్ క్రైమ్ ఆన్ ది ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ ఎంటైర్ స్టేట్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు తర్వాత పిల్లల పైన ఉన్నటువంటి ఏదైతే నేరాలు జరుగుతున్నాయో, సైబర్ క్రైమ్ జరుగుతున్నాయో, ఈ యొక్క టెక్నాలజీ బేస్ చేసుకుని అలాంటి వాటిని నిరోధించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అవగాహన కల్పించాలి. అవగాహన కల్పించడం, ఆన్లైన్ ద్వారా అవగాహన కల్పించే కార్యక్రమమే ఈ రక్షాబంధన్. ఇది ఒక సైబర్ సెక్యూరిటీ, అంటే కంప్యూటర్ లేదా టెక్నాలజీ ఆధారంగా వచ్చే ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి రాకుండా చేయడమే సైబర్ సెక్యూరిటీ అని పిలుస్తూ ఉంటారు అనమాట. అది ఈ రక్షాబంధన్ కార్యక్రమం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, ఆగస్టు 3, 2020 దీని ప్రత్యేకత ఏంటి? ఆగస్టు 3, 2020 అంటే ఇది సో యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సో ఆగస్టు 3, 2020 ఎలా నిర్వహిస్తుందంటే, అంటే ప్రతి సంవత్సరం కాదు, ఇది తెలుగు ఇక సంవత్సరాలు ఉంటాయి మనకి. ఏంటంటే ఇక్కడ శ్రావణ మాసం అంటాం, అంటే నెలలు, తెలుగు నెలల్లో శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున, మొదటి పౌర్ణమి రోజున ఏం చేస్తారంటే ఇక్కడ ఈ యొక్క సంస్కృత భాష దినోత్సవం జరుపుకుంటారు అనమాట. సో ఇది ఆగస్టు 3, 2020 శ్రావణ మాసంలో నిన్న మనకి రాఖీ పౌర్ణమి లేదా పౌర్ణమి వచ్చింది కాబట్టి ఇది సో ఆగస్టు 3, 2020 ప్రపంచ సంస్కృత భాష దినోత్సవాన్ని జరుపుకుంటాం. సో సంస్కృత భాష ఆగస్టు 2020లో ఏ రోజున సంస్కృత భాష దినోత్సవం జరుపుకున్నామంటే ఆగస్టు 3, 2020 ప్రపంచ సంస్కృత భాష దినోత్సవాన్ని జరుపుకున్నాం. ఇది ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు అనమాట. ఇది మన యూజీసీ నిర్వహిస్తుంది, యూజీసీ ప్రకటించడం జరిగింది. యూజీసీ అనగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పిలుస్తాం. ప్రస్తుతం యూజీసీ చైర్మన్ ధీరేంద్ర పాల్ సింగ్. సో మరొకటి ఫ్రెండ్స్, సో ప్రదీప్ షా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో రిటైల్ బిజినెస్ ఎలా చేయాలి, ఈ ఒక చిల్లర వ్యాపారస్తులు అంటాం, చిల్లర వ్యాపారం అనేది ఎలా చేయాలి, రిటైల్ బిజినెస్ అని చెప్పేసి, ఒక టోకు వ్యాపారం, ఇలాంటి వ్యాపారాలు ఎలా చేయాలి, అంతర్జాతీయ పరిస్థితులు మనం ఇప్పుడు భారతదేశం వివిధ దేశాలు ఎలా చేయొచ్చు అని చెప్పేసి ఒక అధ్యయనం చేయడానికి IFSCA ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. సో ఏంటి ప్రదీప్ షా కమిటీని ఎవరు ఏర్పాటు చేయడం జరిగింది? IFSCA అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ అని చెప్పేసి అంటాం. ఇది గుజరాత్ లోని గాంధీనగర్ లో ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే దీని ఉద్దేశం ఆల్రెడీ టు సజెస్ట్ వేస్ టు డెవలప్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిటైల్ బిజినెస్. సో అంతర్జాతీయ స్థాయిలో రిటైల్ బిజినెస్ ని, ఈ యొక్క వ్యాపారాన్ని ఇంకా ఎలా చేయాలి, చిల్లర వ్యాపారం, చిల్లర వస్తువులకు సంబంధించి టోకు వ్యాపారం అంటాం. ఇది అంటే మనకు పేరు అలా అనిపిస్తుంది తప్ప ఇది ఒక పెద్ద కోట్లలో ఉండేటువంటి వ్యాపారం అండి. దీని ఇంకా ఎలా మనం తీసుకురావాలి అని చెప్పేసి దీని యొక్క ఉద్దేశం అనమాట. అది ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ, ఇది గుజరాత్ లోని గాంధీనగర్ లో ఏర్పాటు చేయబడింది. దీనికి ప్రస్తుతం తొలి చైర్మన్ గా పనిచేసిన వారు ఇంజటి శ్రీనివాస్. నెక్స్ట్ మరొక పాయింట్ ఫ్రెండ్స్, రాజస్థాన్ ప్రభుత్వం సో ఆగస్టు 20, 2020 ఒక కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్టు మనకి ఈరోజు న్యూస్ లో వచ్చింది. ఏంటంటే అది ఇందిరా రసోయి యోజన అంటారు. ఇందిరా రసోయి అంటే ఇందిరాగాంధీ పేరు పైన ఇందిరా రసోయి యోజన.
ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలలో ఆహారం అందివ్వడం, ఒక భోజనాన్ని అందివ్వడం, ఒక 2 పూటల భోజనం, ఒక పూట బ్రేక్ఫాస్ట్ అల్పాహారాన్ని అందివ్వడం. దీనికి గాను సో ప్రభుత్వం 20 రూపాయలు ఖర్చు పెడుతుంది. అయితే ఎవరైతే ఈ ఆహారం తీసుకుంటున్నారో, ఫుడ్ తీసుకుంటారో వారు 8 రూపీస్ పే చేయవలసి ఉంటుంది అనమాట. ఇక ఎవరైతే ఆ సంవత్సరం ఇస్తున్నారో ఆ యొక్క కార్యక్రమం ద్వారా. ఇది ఇందిరా రసోయి యోజన అంట. సో మనకి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి అన్నపూర్ణ పథకంతో దీన్ని పోల్చవచ్చు. ఇక్కడ 5 రూపీస్ ఉంటుంది తెలంగాణలో. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లతో పోల్చవచ్చు. సో ఇది మనకి ఇక్కడ ఇందిరా రసోయి యోజన అండి. ఇది ఇక్కడ 8 రూపీస్ అండి. ఇక్కడ పర్ మీల్స్ కి మనకు అక్కడ 8 రూపీస్ తీసుకుంటారు. అది ఆగస్టు 20, 2020 ప్రారంభించబోతుంది. ఆగస్టు 20, 2020 ప్రాముఖ్యత ఏంది? ఆగస్టు 20 అంటే ఇక్కడ మనకి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని ఆగస్టు 20 మనము జాతీయ సద్భావన దినోత్సవం జరుపుకుంటూ ఆ రోజున ప్రారంభించబోతుంది. ఎందుకోసం ఇలాంటి పాయింట్స్ ఇంపార్టెంట్ అంటే ఈ మధ్యకాలంలో కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మన రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వ పథకాలే కానివ్వండి, ఇవి కాకుండా ఇంకా వేరే రాష్ట్రాల ప్రభుత్వ పథకాల పైన క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి రాష్ట్ర కార్యక్రమం ఆ ఉద్దేశం మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఈ నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, రాజస్థాన్ ప్రభుత్వం, అశోక్ గెహ్లోట్ ప్రభుత్వం మరో నిర్ణయాన్ని తీసుకుంది. ఏంటంటే ఒక న్యాయ సేవలు అంటే జ్యుడిషియల్ సర్వీసెస్ అంటాం. ఈ న్యాయ సేవల శాఖల్లో సో ఎంబీసీ అంటారు. ఎంబీసీ అంటే ఇక్కడ మోర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో ఎంబీసీ కులాలకి 5% రిజర్వేషన్స్ ని కల్పిస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. సో ఆ పాయింట్ కొద్దిగా ఇటీవల కాలంలో ఎంబీసీ వాళ్ళకి అంటే ఎంబీసీ అంటే ఇక్కడ మోర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి 5% రిజర్వేషన్ ని న్యాయ సేవల శాఖల్లో జ్యుడిషియల్ సర్వీసెస్ లో ప్రారంభించినటువంటి అమలు చేసినట్టు రాష్ట్రం ఏదండి? రాజస్థాన్ రాష్ట్రం. సో మరి ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, రాజస్థాన్ రాష్ట్రం ఈ నిర్ణయాన్ని అనేది ప్రకటించడం అనేది జరిగింది. సో నెక్స్ట్ పాయింట్, మరొక బీహార్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ ఎవరంటే విజయ్ కుమార్ చౌదరి. సో విజయ్ కుమార్ చౌదరి ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది, సియాసత్ మెయిన్ సదాస్యత. సో మరొకసారి ఫ్రెండ్, సియాసత్ మెయిన్ సదాస్యత అని ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. ఓకేనా? బీహార్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ విజయ్ కుమార్ చౌదరి. ఈ పుస్తకాన్ని బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్ గారు విడుదల చేయడం అనేది జరిగింది. కాబట్టి ఎలాంటి అంటే స్పీకర్స్, శాసనసభ స్పీకర్ కాబట్టి మనకి ఇక్కడ అలాంటి వ్యక్తుల సంబంధించి రాసిన పుస్తకాలు కూడా మనకి ఎగ్జామ్ అడగడానికి ఉంటుంది కాబట్టి అది తీసుకురావడం జరిగింది. సియాసత్ మెయిన్ సదాస్యత. సో విజయ్ కుమార్ చౌదరి, ఇతను ఎవరంటే విజయ్ కుమార్ చౌదరి అంటే బీహార్ రాష్ట్ర శాసనసభకి స్పీకర్. దీన్ని విడుదల చేసిన వారు బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్. నెక్స్ట్ అంతర్జాతీయ విషయాలు మనకి ఈ రోజు ఒకటి ఉంది, గయానా దేశానికి సో జార్జ్ టౌన్ రాజధాని అండి గయానా. సో గయానా దేశ నూతన అధ్యక్షుడిగా సో నియమితులైన వారు ఎవరంటే మహమ్మద్ ఇర్ఫాన్ అలీ. సో మహమ్మద్ ఇర్ఫాన్ అలీ గయానా దేశం నూతన అధ్యక్షుడు నియమితులు కావడం జరిగింది. సో 40 సంవత్సరాల అతి చిన్న వయసులో, అంటే ప్రపంచంలో ఇంతకన్నా తక్కువ వయసులో కూడా అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ కెనడా దేశం చూసుకున్నట్లయితే జస్టిన్ ట్రూడో అతి చిన్న వయసులో అయ్యారు. సో ఇలా జరిగింది. మరి ఇప్పుడు ఫిన్లాండ్ దేశానికి చూసినట్లయితే ఫిన్లాండ్ దేశానికి అతి చిన్న వయసులో ప్రధానమంత్రిగా 34 ఇయర్స్ లో అయిన వారు ఎవరంటే సనామారి. అయితే ఇక్కడ గయానా దేశానికి చిన్న వయసులో అధ్యక్షుడు అయిన వారుగా ఎవరు గుర్తింపు పొందడం జరిగిందంటే మహమ్మద్ ఇర్ఫాన్ అలీ. ఆ నేపథ్యంలో ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఇంపార్టెంట్. గయానా దేశ అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అలీ. అయితే గయానా దేశ రాజధాని జార్జ్ టౌన్. మరొకటి ఫ్రెండ్స్, సో నిరుపమ యాదవ్. సో ఒక స్పోర్ట్స్ పర్సన్ గా చాలా గుర్తింపు పొందారు నిరుపమ యాదవ్. అయితే ఈమె రచయిత కూడా చాలా పేరు పొందారు. నిరుపమ యాదవ్ భారతదేశ బాస్కెట్బాల్ టీమ్ కెప్టెన్ అయినటువంటి విశేష్ బ్రిపగు వంశీ. సో విశేష్ అని బ్రిపగు వంశీ అని ఒక భారతదేశ బాస్కెట్బాల్ టీమ్ కి ఇతను కెప్టెన్ గా ఉన్నారు. ఇతని యొక్క జీవిత చరిత్రను రాయడం జరిగింది. సో పేరు కూడా చూడండి, విశేష అని వస్తుందండి. పూర్తి పేరు విశేష బ్రిపగు వంశీ. సో ఇతను ఒక భారతదేశ బాస్కెట్బాల్ టీమ్ కి ఇతను కెప్టెన్ గా ఉన్నాడు. ఇతని యొక్క జీవిత చరిత్రను విశేష్ కోడ్విన్ విశేష్ కోడ్విన్ అనే పేరుతో పుస్తకం రాయడం జరిగింది. ఎలా పెట్టాడుతారంటే, సో నిరుపమ్ యాదవ్ రాసినటువంటి విశేష్ కోడ్విన్ ఎవరి యొక్క జీవిత చరిత్ర అన్నప్పుడు విశేష్ బ్రిపగు వంశీ ఇతను ఏ క్రీడలో ప్రావీణ్యంగా ఉన్నాడంటే భారతదేశ బాస్కెట్బాల్ టీమ్ కెప్టెన్ గా ఉన్నారు. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ నెక్స్ట్ ఫార్ములా 1 రేసింగ్. సో బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ 2020. సో బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ 2020ని
మరి గెలిచిన వారు ఎవరంటే లూయిస్ హామిల్టన్. సో లూయిస్ హామిల్టన్ బ్రిటిష్ గ్రాండ్ ఫిక్స్ 2020 టైటిల్ ని గెలవడం జరిగింది. ఇది ఫార్ములా 1 రేస్ గా దీన్ని పిలుస్తాము. మనకు గ్రాండ్ ఫిక్స్ అనేది వచ్చినప్పుడు ఫార్ములా 1 అండి. సో ఇవి మనకి ఆగస్టు 4, 2020 వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలని ఎగ్జామ్ ఓరియంటెడ్ గా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.